హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. దులీప్ ట్రోఫీలో సెకండ్ మ్యాచ్లో వచ్చేసరికి ఇండియా ఏ టీం పైన ఇండియా బి టీం అద్భుతమైన విజయం సాధించింది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో ఆకాశ్దీప్, అదేవిధంగా ఖలీల్ అహ్మద్ అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ఆ మ్యాచ్ గురించి వీళ్ళిద్దరి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దులీప్ ట్రోఫీలో ఇప్పటికీ ఒక మ్యాచ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇండియా డి టీం పైన ఇండియా సి టీం అద్భుతమైన విజయం అయితే సాధించింది. అదేవిధంగా ఇండియా ఏ టీం పైన ఇండియా బి టీం 76 పరుగుల తేడాతోని అద్భుతమైన విజయం సాధించింది. ముఖ్యంగా ఇండియా ఏ టీం అయితే బ్యాటింగ్ పొజిషన్లో పూర్తిగా విఫలం అవడంతోనే ఇండియా బి టీం అయితే విజయం అయితే దక్కిందని చెప్పుకోవచ్చు. ఇండియా ఏ టీం బౌలర్స్ అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. కాకపోతే బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోవడంతో ఓటమికి అయితే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఇండియా ఏ టీంలో వచ్చేసరికి కేఎల్ రాహుల్ 57 పరుగులతో రాణించగా, చివరిలో ఆకాశ్దీప్ వచ్చేసరికి 43 పరుగులతో రాణించారు. వీళ్ళిద్దరు బ్యాటర్లు తప్ప ఇండియా ఏ టీంలో ఎవరు వాళ్ళు అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే 76 పరుగులతో అయితే ఓటమి అయితే చెందిందని చెప్పుకోవచ్చు. ముందుగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఇండియా బి టీం వచ్చేసరికి 184 పరుగులకే పరిమితమైంది. దీంతో 275 పరుగుల లక్ష్యాన్ని అయితే ఇండియా ఏ టీం ముందైతే ఉంచడం జరిగింది. ఇండియా బి టీంలో వచ్చేసరికి సర్ఫరాజ్ ఖాన్ 46 పరుగులతో రాణించగా, రిషబ్ పంత్ 61 పరుగులతో రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు అద్భుతమైన ఇన్నింగ్స్తోనే బి టీం మాత్రమైతే స్కోర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇండియా బి టీం ఇంతగానో స్కోర్ చేయడం ఫస్ట్ ఇన్నింగ్స్లోనూ ముషరీఫ్ ఖాన్ 181 పరుగులు భారీ స్కోర్ చేయడం జరిగింది. అందుకే భారీ లీడ్ దక్కింది. ఆ లీడ్తోనే మన ఇండియా ఏ టీం ముందు 275 పరుగుల లక్ష్యాన్ని అయితే ఉంచడం జరిగింది. అనంతరం 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఏ టీం వచ్చేసరికి కేవలం 196 పరుగులకే పరిమితమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇండియా ఏ టీంలో వచ్చేసరికి కేఎల్ రాహుల్, అదేవిధంగా ఆకాశ్దీప్, శుభ్మన్ గిల్ మాత్రమే రాణించడం జరిగింది. మిగతా బ్యాటర్ మాత్రమైతే దారుణంగా విఫలం అవడంతోనే అయితే ఓటమి అయితే చెందిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇండియా బి టీం వచ్చేసరికి పాయింట్ టేబుల్లో చూసుకుంటే సెకండ్ పొజిషన్లోకి అయితే దూసుకెళ్లడం జరిగింది. ఫస్ట్ పొజిషన్లో వచ్చేసరికి ఇండియా సి టీం ఉండడం జరిగింది. సెకండ్ పొజిషన్లో ఇండియా బి టీం అయితే ఉండడం జరిగింది. ఇండియా ఏ టీం ఇండియా బి టీంలో వచ్చేసరికి బౌలర్స్ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా ఆకాశ్దీప్ మాత్రం అయితే అద్భుతమైన బౌలింగ్ వేయడం జరిగింది ఇండియా ఏ టీం తరపున నుంచి. ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి 4 వికెట్లతో రాణించడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి 5 వికెట్లను రాణించడం జరిగింది. ఓవరాల్గా ఆకాశ్దీప్ వచ్చేసరికి 9 వికెట్లతో అద్భుతమైన బౌలింగ్ లైనప్తోనే వేయడం జరిగింది. ఇండియా బి టీం అయితే 30 తిప్పలు పెట్టడం జరిగింది. ఆకాశ్దీప్ మాత్రం వచ్చేసరికి అతని తోడుగా ఖలీల్ అహ్మద్ కూడా రాణించడం జరిగింది. ఇండియా ఏ టీం తరపున వచ్చేసరికి ముందు ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి 3 వికెట్లు తీయడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి 4 వికెట్లు తీయడం జరిగింది. ఓవరాల్ 7 వికెట్లతో ఖలీల్ అహ్మద్ కూడా అద్భుతంగానే రాణించడం జరిగింది. ఇద్దరు బౌలర్ అద్భుతంగా రాణించినా కానీ ఇండియా ఏ టీం అయితే విజయం దక్కలేదని చెప్పుకోవచ్చు. ఇండియా ఏ టీం బౌలర్స్ అద్భుతంగానే రాణించారు. కాకపోతే ఇండియా ఏ టీం బ్యాటర్లు రాణించకపోవడంతోనైతే ఓటమికి అయితే ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆకాశ్దీప్ మాత్రం అయితే టెస్ట్ జట్టులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ జట్టులోకి. ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన బౌలింగ్ లైనప్తో కూడుకున్న ఆకాశ్దీప్ ఖచ్చితంగా టెస్ట్ జట్టులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ రేపు మాత్రమైతే బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ జట్టును కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది బీసీసీఐ మాత్రమైతే. అప్పుడు మరొక వీడియో చేసి కూడా అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.